చేద్దాం. ఈరోజు ధ్యానాంశం కొరకు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమునో నాకు కనపడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మనం ధ్యానం చేయబోయే అంశము ముత్యముతో చేయబడిన గుమ్మాలు. పరలోక పట్టణములో దేవుడు మనందరి కొరకు ఒక అత్యున్నతమైనటువంటి మహానగరాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నారు. దానినే పరిశుద్ధ పట్టణమైనటువంటి నూతన యెరూషలేము అనే పట్టణాన్ని దేవుడు మన కొరకు పెండ్లి కుమార్తె కొరకు సిద్ధపరుస్తున్నట్లుగా 21వ అధ్యాయములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రభు కడుతున్నటువంటి మహానగరాన్ని, ఆ నగరానికి మరి అది సామాన్యమైనటువంటి దేశం కాదు, సామాన్యమైనటువంటి పట్టణము కాదు. దానికి పునాదులు ఉన్నాయి, గుమ్మాలు ఉన్నాయి, దానికి ప్రాకారాలు ఉన్నాయి, అలాగే రాజవీధులు ఉన్నాయి. అలాగా మనము అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణాన్ని గడుతూ ఉన్నారు. అలాగే మీరు అదే అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదివినట్లయితే ఆ మాటలు మనం అక్కడ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మము యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున కూడా 3 గుమ్మాలు ఉన్నాయి. చూడండి, ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయంటే 12 గుమ్మాలు ఉన్నాయి. ఎత్తైన ప్రాకారం ఉంది. ఎత్తైన ప్రాకారాన్ని ఎందుకు కట్టుకుంటాం మనం? ప్రతి ఇంటికి కూడా ప్రాకారం కట్టుకుంటారు, ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ ఎందుకు కట్టుకుంటారంటే క్రూర మృగాలు లోపలికి రాకుండా, అలాగే దొంగలు రాకోకుండా, ఇతర వ్యక్తులు రాకోకుండా ప్రహరీ గోడలు కట్టుకుంటారు. కాపుదల కొరకు ఎత్తైన ప్రహరీ గోడ. ఇక్కడ కూడా ఆ నూతన యెరూషలేము అనే పట్టణాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ఆ పట్టణానికి కూడా ఎత్తైన ప్రాకారం ఉంది. కొన్ని మనం ఈ సిటీ ప్రాంతాల్లో కొన్ని ఇల్లులు చూస్తూ ఉంటాం. గేటు దగ్గర వాళ్ళు ఒక బోర్డు పెట్టి ఉంచుతారు, ఇతరులు వాహనాలు ఇక్కడ నిలపొద్దు, ఇతరుల అనుమతి లేకుండా లోపలికి రాకూడదు. ఇంకా కొంతమంది అప్డేట్ అయిన వాళ్ళు తెలివిగా పెట్టే మాట ఏంటంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. రావద్దని చెప్పలేక వాళ్ళు బోర్డు ఏం పెడతారంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, అనుమతి లేకుండా లోపలికి రావద్దు, ఇక ఇతరుల లోపలికి రావటానికి వీల్లేదు, లేకపోతే గేటు ముందు ఇతర వాహనాలు పెట్టవద్దు. ఇంకా రకరకాలైనవి ఉన్నాయి. చాలామంది గోడల మీద అవి రాస్తారులే కొన్ని, అవన్నీ మనం చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా సరే ఇక్కడున్న గృహాలకి ప్రాకారాలు కట్టుకొని దానికి ఒక గేటు పెట్టి తాళాలు పెట్టి బోర్డులు పెట్టుకొని మరి ఇలాగ ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. దేవుడు కడుతున్నటువంటి ఆ మహానగరానికి కూడా అంట ఎత్తైన ప్రాకారం ఉందంట. ఎవరు పడితే ఆ ప్రాకారం దాటి వెళ్ళటానికి అవకాశం లేదు. అయితే ఆ ప్రాకారం లోపల ఏమున్నాయంటే గుమ్మాలతో కట్టబడినటువంటి నగరం ఉంది. 12 గుమ్మాలు. తూర్పు వైపున 3 గుమ్మాలు ఉన్నాయి, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఉన్నాయి, ఉత్తరం వైపున 3 గుమ్మాలు ఉన్నాయి, దక్షిణ వైపున కూడా 3 గుమ్మాలు. అట్టా 3తో 12 గుమ్మాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మాటను మనం అక్కడ చదివినట్లయితే
ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత కాపలి ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ 12వ వచనంలో మనం చదువుతాం, ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దూత కావలిగా నిలబడతారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిరు, వాళ్ళని పరీక్షిస్తారు. వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉండాలి, వాళ్ళు పరిశుద్ధుల గుంపులో ఉండాలి, వారు నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే ఆ పేరును చూసి వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి మీరు లోపలికి వెళ్ళండి, మీరు బయటే ఉండండి అని కొంతమందిని వేరుపరచడానికి ప్రతి గుమ్మము దగ్గర కూడా దూతలు ఉంటాయి. ఈ గుమ్మాలు ఎలాగ తయారు చేయబడినాయి అంటే ముత్యములతో తయారు చేయబడినాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి గుమ్మము కూడా 21వ వచనంలో ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడిందంట. చూడండి, ముత్యముతో. ఆ ముత్యాలు అనేవి చాలా అమూల్యమైనవి. అలాంటి అమూల్యమైన ముత్యముల చేత ఒక్కొక్క గుమ్మము కట్టబడ్డాయి. మరి ఈ గుమ్మములోనికి ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పారు. దేవుడే చివరిగా ఆ చివరి మాటలో, ముగింపు మాటల్లో కూడా ఈ గుమ్మములోనికి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అనే విషయాలు కూడా దేవుడు స్పష్టంగా 22వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొనువాడు ధన్యుడు. కుక్కలకు, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబంతికులను జరిగించు ప్రతివాడు కూడా వెళ్ళపట్టే ఉంటారు. ఎవరు లోపలికి వెళ్తారు, ఎవరు వెలుపలు ఉంటారు. ఈరోజు మనం వీటిని గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆ ముత్యములతో కట్టబడినటువంటి గుమ్మాల్లో నుంచి ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశించగలరు? మొట్టమొదటిగా ప్రవేశించేవారు ఎవరు అంటే, ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉందో, లేదా అక్కడ రాయబడినట్లుగా జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారు, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములో గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లుగా. మొట్టమొదటి అర్హత ఏంటంటే జీవవృక్షమునకు హక్కుదారులుగా, అంటే అక్కడ మెంబర్షిప్, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ సభ్యత్వం అనుకోవచ్చు. సభ్యత్వం పొందాలంట. ప్రైజ్ ది లార్డ్. సభ్యత్వం ఎవరు పొందుకుంటారంటే, ఎవరు నమ్మి బాప్టిజం పొందుతారో వారు రక్షించబడతారు. వారి పేరు ఎక్కడ రాయబడి ఉంటుందంటే జీవగ్రంథంలో రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే రక్షించబడతారో, ముందు ఎవరైతే నమ్మి బాప్టిజం పొంది వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని వారు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారి పేరు జీవగ్రంథాల్లో రాయబడి ఉంటాయి. వారు హక్కు గలవారుగా, అక్కడ సభ్యత్వం ఉన్నవారు. ముందు వెళ్ళగానే దేవదూత చేసే పని ఏంటంటే, మీ పేరు ఇక్కడ ఉందా లేదా అని చూస్తారంట. చూసిన తర్వాత పేరుందనుకోండి, మీరు లోపలికి వెళ్ళండి అంటారు. పేరుండగానే సరిపోదు. అక్కడ చూడండి, ఎవరైతే తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, ఎవరైతే వస్త్రాలు మలినం ఉండకూడదు. చూడండి, మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనకు కొన్ని నిత్య పనులు ఉంటాయి అన్నమాట. లేవగానే చేసే పని బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేయాలి, బట్టలు మార్చుకుంటాం. ఎందుకు ప్రతిరోజు బ్రష్ చేయాలి? ఎందుకు? 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తే సరిపోద్దిగా. 2 రోజులు ఇడిచిన బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? చెమట కంపు కొట్టేద్ది. పక్కన వాళ్ళు మన దగ్గర ఉండలేరు. ఏమ్మా బట్టలు ఉతుక్కోవచ్చుగా, ఏమ్మా వాసన వస్తుంది, నీ పక్కన కూర్చోలేకపోతున్నా, ఉతుక్కోవచ్చుగా అంటాం. పళ్ళు తోమకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడగలుగుతామా? వాళ్ళు అంత దూరం ఉండి మాట్లాడుతున్నా అబ్బా భరించలేం. ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ఉతుక్కోవడమే. ప్రైజ్ ది లార్డ్. కడుక్కోవడమే. ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి. ఆ జీవవృక్షమునకు హక్కు గలవారుగా ఉండటమే కాదు, కానీ ఆ గుమ్మములోనికి ప్రవేశించాలంటే వారు తమ వస్త్రములను శుద్ధి చేసుకుంటూ ఉతుక్కోవటం.
ఆదివారం వచ్చేసరికి చాలామంది మందిరానికి లేటుగా వస్తూ ఉంటారు, లేకపోతే ఒక్కోసారి ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి ఎగ్గొట్టారు, ఈ వారం ఎందుకు రాలేదంటే, ఏంటండి వారం అంతా ఇడిచిన బట్టలు అన్నీ ఉన్నాయి, ఉతకలేక ఇవాళంతా దానికి సరిపోయింది. అంట్లు కడుక్కోవడానికి, ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవడానికి, ఇంకా ఏమన్నా మంచి వంటకాలు వండుకోవడానికి దీనికే సమయం సరిపోతుంది. కానీ మందిరానికి రావటానికి అక్కడ సమయమే లేదండి, ఆ సమయం సరిపోవట్లేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇగో నువ్వు ప్రతిరోజు మనం నిత్యము ఎలాగైతే మన ఈ మట్టి దేహాలను శుభ్రం చేసుకుంటున్నామో, మన ఆత్మీయ స్థితిని కూడా ఏం చేయాలంటే మన వస్త్రములను ఉతుక్కోవాలంట, శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజుకేనని ఏ రోజుది ఆ రోజే చూసుకోవాలి. ఈరోజు స్నానం చేసాం కదా, ఇక వారం దాకా చేసే పని లేదులే, ప్రశాంతంగా ఉండొచ్చు అంటానికి లేదు. ఈరోజు బ్రష్ చేసాం కదా, ఇక వారం దాకా చేయాల్సిన పని లేదులే అంటానికి లేదు. మనం ఎలాగ పొద్దున్న లేకంగానే బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని మంచి బట్టలు కట్టుకుంటున్నామో, ఆ రీతిగానే మన ఆత్మీయ స్థితి కూడా ప్రతిరోజు మనము దాన్ని ఉతుక్కునే పరిశుద్ధపరచుకుందుముగాక. బైబిల్ చెప్తూ ఉంది, ఎవరైతే అలాగా వారి వస్త్రములను ఉతుక్కున్న వారే ధన్యులంట, వారే ధన్యులు. దానిలోనికి ప్రవేశించాలంటే, ఆ గుమ్మములోనికి వెళ్ళాలంటే వారు ఎవరు ప్రవేశిస్తారంటే వారి వస్త్రములను శుద్ధి చేసుకున్నవారు. బైబిల్ చెప్తూ ఉంది, 118వ కీర్తన చదవండి. 118వ కీర్తన 20వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు. ఎవరు ప్రవేశిస్తారంటే దేవుని యొక్క గుమ్మములో, యెహోవా గుమ్మములో ఎవరు ప్రవేశిస్తారంటే నీతిమంతులు మాత్రమే ఆ గుమ్మములోకి ప్రవేశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. 12 గుమ్మాల్లో ఏదో ఒక గుమ్మంలో నేను చెల్లొచ్చు, కానీ ఒక్కొక్క గుమ్మం దగ్గర ఎవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. దేవదూతలు అడ్డుకుంటారు. మనం ఎవరైతే శుభ్రంగా ఉంటామో, శుద్ధి చేసుకొని ఉంటామో, పవిత్రంగా ఉంటామో వారికి మాత్రమే ఆ గుమ్మములో నుంచి ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట కీర్తన గ్రంథం 100వ కీర్తనలో కూడా మనం చదివినట్లయితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన గుమ్మములో ప్రవేశించాలంటే కృతజ్ఞతార్పణలు అర్పించవచ్చు. వీరందరూ కూడా ఆయన గుమ్మములో ప్రవేశించడానికి హక్కు గలవారు. ఎవరో? నీతి గలవారు, ఆజ్ఞలు పాటించేవారు, శుభ్రంగా ప్రతిరోజు కూడా తమ వస్త్రములను శుద్ధి చేసుకున్నవారు, జీవగ్రంథంలో పేర్లు రాయించుకున్నవారు, కృతజ్ఞతార్పణలు అర్పించి వారందరూ కూడా ఆయన గుమ్మములో నుంచి ఆ రాజ్యములోకి అడుగు పెడతారంట. మరి ఎవరు అడుగు పెట్టరో ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఒక 6 గుంపుల గురించి చెప్పబడుతోంది. 6 గుంపులు: కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు కూడా వెలపటే ఉంటారంట. అంటే బయటే ఉంటారు కానీ లోపలికి రావటానికి అవకాశం లేదు. ఈ 6 గుంపుల గురించి ఈరోజు ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ ముత్యములతో చేయబడిన గుమ్మములోనికి ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారో తెలుసుకున్నాం, ఎవరు ప్రవేశించరో కూడా తెలుసుకోబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ఈ 6 గుంపుల గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటి గుంపు ఎవరంటే కుక్కల. ఇదేంటి, బైబిల్లో 6 గుంపుల్లో 5 రకాలైన మనుషుల గురించి రాశారు. మరి మొదటి మాట ఏంటి? కుక్కలో అని సంబోధించాడు దేవుడు. దీన్ని మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో కుక్కను గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము
22వ వచనాన్ని మనం చదివితే అక్కడ కుక్కల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో అక్కడ రాయబడి ఉంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. కుక్కలు తమ వాంతికి తిరిగినట్లు, పంది బురదలో తిరిగినట్టుగా, అది ప్రైజ్ లార్డ్. కుక్కల గురించి ఎందుకు కుక్కలో ఆ యొక్క పరలోక పట్టణంలోనికి ప్రవేశించరంటే, కుక్కలకు ఉన్నటువంటి ఒక లక్షణం, కుక్క బాగా తినేస్తుందంట. శుభ్రంగా కడుపు నిండా తినేసి వెళ్తానే ఏం చేస్తుందంటే కక్కుకుంటుంది. కక్కి మళ్ళీ ఆ వాంతినే తినిద్దంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి లక్షణం ఉందో. అలాగే ఆత్మీయ జీవితంలో కొంతమంది లోకములో నుంచి రక్షించబడిన వారు ఉంటారు. లోకంలో ఒకప్పుడు భయంకరమైన జీవితాలు జీవించిన వారే. ప్రతి ఒక్కరిని గదిలించినా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. మీరు ఎలా రక్షించబడ్డారు, మీరు ఎలా దేవుణ్ణి తెలుసుకున్నారంటే ఒకప్పుడు రోత జీవితమే, ఒకప్పుడు భయంకరమైన జీవితమే. కానీ ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కూడా సంపాదించుకొని మనల్ని ఆయన రక్తంలో శుద్ధీకరించి పరిశుద్ధులుగా మార్చి పవిత్రులుగా మార్చి ఆయన సంఘంలో చేర్చాడు. ఇప్పుడు ఆ సంఘంలో చేర్చిన మనం ఎలాగ ఉండాలంటే చక్కగా పరిశుద్ధంగాను ఆత్మీయంగా బలపడుతూ ఎక్కువగా ఎడతెగక ప్రార్థన చేసుకుంటూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట్లో కూడా ఎడతెగక ఉండాలని వాక్యం చెప్తా ఉంది. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా మరలా పాత అలవాట్లు, మరలా పాత బుద్ధులు, మరలా పాత పనులు, ఆ పాతయన్నీ మర్చిపోరన్నమాట. ఆ పాతయన్నీ బీరువాలో పెట్టుకుంటారు. ప్రైజ్ లార్డ్. అప్పుడప్పుడు బీరువా తెరిచి చూసుకుంటూ ఉంటారు. నా పాత బట్టలు, ఇదిగో నా పుట్టినప్పుడు బట్టలు. వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఆ పాత రోత జీవితంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. ఒక్కసారి దేవుడు మనల్ని అక్కడి నుంచి రక్షించాడు. అక్కడ పందిని గురించి కూడా రాయబడింది. ఏంటంటే పందిని శుభ్రంగా కడిగితే అది మరలా వెళ్ళి ఏం చేస్తుంది, బురదలోకి వెళ్ళిపోతుంది. పందిని చక్కగా కడిగేసి, అమ్మా నువ్వు ఆ బురదలో ఉండకూడదు, మన స్థితి అది కాదు. అక్కడి నుంచి బురదలో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మిమ్మల్ని శుభ్రం కడిగారు కాబట్టి బాప్టిజం ద్వారా మీరు నీతిమంతులుగా ఉండాలి. అంటే ఆ పందికి ఎంతసేపు బురదలో ఉంటేనే ఇష్టం. ఆ పందికి ఆ బురదలోకి వెళ్ళంగానే ఏసీ వేసినట్టుగా చల్లగా ఉంటుంది అనుకుంటా. అబ్బా ప్రశాంతంగా ఉందలే. పనులు అయ్యే కదా సమాజానికి వ్యతిరేకమైన కార్యాలు, ఏదో తంత్ర విద్యలు నేర్చుకొని వారు ఏం చేస్తారంటే ఎవరిని పాడు చేద్దామా, ఎవడి మీద ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి శాతబళ్ళు చేద్దామా, ఆ సోదిగాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ మాంత్రికుల కిందకే వస్తారనమాట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాంత్రికుల యొక్క లక్షణాలు ఏంటంటే తిరుగుబాటుదారు. ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే తిరుగుబాటు కలిగిన స్వభావం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేరు. ప్రైజ్ ది లార్డ్. తిరుగుబాటు ఉన్న మనస్సు, వ్యతిరేకత ఉన్న మనస్సు, లోబడే మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే తిరుగుబాటు స్వభావం వస్తుందో, అన్నిటికీ చెప్పిన మాటకి ఎదురు సమాధానం చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు తిరుగుబాటే. దేవుడు వారిని విసర్జిస్తాడు అనటానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలుతో సమూయేలు మాట్లాడుతున్నాడు. సౌలుని దేవుడు ఆ రాజా సింహాసనం మీద నుంచి కిందకు దింపేశాడు. ఎందుకు దింపేశాడంటే అతనిలో ఉన్నటువంటి స్వభావం. 15వ అధ్యాయం చదవండి, 15వ అధ్యాయం 23వ వచనంలో మాట, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అనే పాపముతో సమానం అంట. మాయా విగ్రహము, గృహ దేవతలతో పూజించుట సమానం. యెహోవా ఆజ్ఞను
నువ్వు యెహోవాజ్ఞనే విసర్జించావు గనక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే దేవుడు విసర్జించేశాడు. ఎందుకు విసర్జిస్తున్నాడు? దేవుడికి ఎందుకు కోపం వచ్చింది సౌలు మీద? దేవుడే కదా సౌలుని ఏర్పరచుకుంది. గాడిదలు పోగొట్టుకొని అరణ్యములో తిరుగుతున్న వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఆ సమూయేలుని పంపించి, అయ్యా అదిగో నీకు ఒక ఆయన ఎదురవుతాడు, కానీ ఆయన్ని రాజుగా అభిషేకించేయి, నేను ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నా అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని మరి ఎందుకు దేవుడు విసర్జిస్తున్నాడంటే ఈయనలో ఒక స్వభావం ఉందంట. ఆ స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానం. అంటే సోది చెప్పేవాళ్ళు ఎవరంటే మాంత్రికులు. ప్రైజ్ ది లార్డ్. మాంత్రిక తత్వం కలిగిన వారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే సోది చెప్పడం, ఏదో శాతబళ్ళు చేయటం, రకరకాల శుద్ర పూజలు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరితో సమానంగా బైబిల్ సంబోధిస్తుందంటే ఎవరైతే తిరుగుబాటు మనస్తత్వం కలిగి ఉన్నారో, తిరుగుబాటు తత్వం కలిగి ఉన్నారో వారు ఇలాంటి స్వభావ మాంత్రికులు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ మాంత్రికులు ఎక్కడికి వెళ్ళరంటే ఆ ముత్యపు గుమ్మములోనికి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముత్యముతో చేయబడినటువంటి గుమ్మంలోకి వెళ్ళరు. ఎవరు వెళ్తారు? నీతిమంతులే ఆ గుమ్మములోనికి ప్రవేశిస్తారు. కృతజ్ఞతార్పణలు అర్పించువారే ఆ గుమ్మములోనికి ప్రవేశిస్తారు. జీవగ్రంథంలో హక్కు గలవారే ఆ గుమ్మంలో ప్రవేశిస్తారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు మాత్రమే, పరిశుద్ధంగా ఆ వస్త్రాలు ఉతుక్కున్న వారే ఆ గుమ్మంలోనికి ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశించరంటే కుక్కలాగా వంకర బుద్ధి గలవారు, వాంతుకు తరగా తిరిగి ఆ వాంతుని తినేవారు, అలాంటి మనస్తత్వం ఉన్నవారు ఎన్నడూ కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించరంట, ఆ గుమ్మంలోనికి. రెండవదిగా మాంత్రిక తత్వం అంటే తిరుగుబాటు తత్వం. తిరుగుబాటు చేసే మనస్తత్వం. దేవునికితో తిరుగుబాటు చేస్తారు, సంఘముతో తిరుగుబాటు చేస్తారు, అలాగ దైవజనుడికి తిరుగుబాటు చేస్తారు. అలాగా అన్ని విషయాల్లో తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కలిపి ఒక మాటతో పోల్చేశాడు. తిరుగుబాటుదారులు ఎలాంటి వారంటే సోది చెప్పుటను పాపముతో సమానమైన అంటది. మాంత్రికులుగా వారిని దేవుడు నిర్ణయించేశాడు. కాబట్టి అలాంటి తిరుగుబాటు తత్వం ఉన్నవారు ఎవరు కూడా రాజ్యంలోనికి ప్రవేశించరు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. 9వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనంలో కూడా మనం చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వీరు ఎలాంటి వారంటే లోబడినొల్లని వారంట. ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ నీతిని బట్టి అరణ్యములో నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినమున మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు స్వయంగా చెప్తున్న మాట, మీరు మెడ చాచి లేకపోతే మెడ వంచని ప్రజలంట. మీరు లోబడనొల్లని ప్రజలు అంటే మెడవంచని ప్రజలు. ఇశ్రాయేలుకి ఇప్పుడు కూడా వారికి ఇదే లక్షణం. ఇశ్రాయేలు ప్రజలకి ఎవ్వరికి లోబడరు. ఎందుకంటే వారికి ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం, ప్రపంచంలో చాలా అందరికంటే కూడా వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్నో కనుగొంటూ ఉన్నారు. ఈ సృష్టిలో మరి గుండు సూది మొదలుకొని విమానాలు ఏంటి, ప్రతి ఎలక్ట్రికల్ కంప్యూటర్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో టెక్నాలజీని పెంపొందించే విషయంలో ఇశ్రాయేలీయులకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా వారి హస్తం ఉంటుంది, వారి యొక్క పరిశోధన ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి జ్ఞానం కలిగిన వారు దేవుడు వారు ఎన్నుకున్న జనాంగం కాబట్టి
వారు లోబడనొల్లరు, ఎవరికి లోబడరు, ఎవరికి తలొంచరు, ఎవరి దగ్గర చేయి చాపరు. వారు అలాంటి మనస్తత్వం కలిగిన వారు. ఇప్పటికి కూడా నేటి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియుడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యంలో నీవు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఎన్నోసార్లు వారు కోపం తెప్పించారు, ఎన్నోసార్లు మోషేకి ఎదుట తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా మాట్లాడారు, దూషించారు, సనిగారు, గొనిగారు, అన్నీ చేశారు. అయినా దేవుడు వారిని ఇంకా కనికరిస్తూనే కృప చూపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఆ గుమ్మములోకి ప్రవేశించరంటే, రెండవదిగా మాంత్రిక తత్వం కలిగిన వారు. మాంత్రికులు అంటే ఎవరంటే తిరుగుబాటు, లోబడనొల్లని ప్రజలు. ఎవరైతే లోబడరో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారు ఆ గుమ్మములోనికి ప్రవేశించరని వాక్యం స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఆ గుమ్మములోనికి ప్రవేశించలేని వారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనకి అలాంటి ఏదైనా మనస్తత్వం ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. ఆమేన్. ఆ గుమ్మములోనికి మనం ప్రవేశించాలి. ఆ గుమ్మము ద్వారాగా ఆ దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందుముగాక. మూడవ మనస్తత్వాన్ని చూద్దాం. అక్కడే ఎవరెవరో ఆ రాజ్యంలోకి వెళ్ళరో వ్యభిచారులు అని రాయబడి ఉంది. వ్యభిచారులు అంటే క్రొత్త నిబంధన పాత నిబంధన మనం కంపేర్ చేసుకొని ఆలోచన చేసినట్లయితే ఆ పాత నిబంధన అంతా ఎలా బోధిస్తుంది అంటే ఉన్నది ఉన్నట్లుగానే బోధిస్తుంది. వ్యభిచారం అనేది వ్యభిచారంగానే బోధిస్తుంది. క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి కొంత మనకి మారుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యము దాన్ని కొంచెం వివరణలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ యొక్క వ్యభిచారం అనేది దేనితో పోల్చబడింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాల్లో మనం చూసినట్లయితే వ్యభిచారము దేనితో పోల్చబడింది. వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? దేవునితో శత్రుత్వం అంట. వైరం అంటే ఏంటి? దేవునితో పగబెట్టుకోవడం, దేవునితో తగాదాలాడటం, దేవునితోనే గొడవలు పెట్టుకొని అలగటం, ఇదంతా కూడా దేవునితో వైరం. ఎందుకు వస్తుంది? దేవునితో వైరం ఎందుకు వస్తుందంటే లోకముతో స్నేహం చేయటం వల్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వ్యభిచారం అనేది దేనిలోకి వస్తుందంటే లోకముతో ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో, లోకముతో మనం నడుస్తూ ఉంటామో, లోకముతోనే స్నేహించినప్పుడు దేమా అనేవాడు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు గారితో పరిచయంలో ఉన్న వ్యక్తి. కానీ ఈ తేమా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇహలోకమును ప్రేమించాడంట. ఇహలోకాన్ని, ఈ లోకం అంతటిని ప్రేమించి ఆ సేవకుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ లోకంలో కలిసిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. తిమోతితో చెప్తాడు. 2వ తిమోతి రాసిన పత్రిక ఒకసారి చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట మనం చదవచ్చు బైబిల్ గ్రంథంలో నుంచి. తేమా గురించి అక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో, తేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. కేస్కే గలతియాకు తీతు దల్మితియాకును వెళ్ళిరి. లోకా మాత్రం నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తూకీకును ఎఫెసునకు పంపితిని. నీ వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పొనొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. తిమోతికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. సంఘములో ఎవరెవరు ఏ పనులు చేశారో
అన్నీ కూడా ఈ పత్రిక ద్వారా తేమ గురించి రాస్తూ ఇహలోకాన్ని స్నేహించాడంట. ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, దైవజనుడిని విడిచిపెట్టి. దేవునితో వైరం ఏర్పాటు చేసుకున్నాడు, దైవజనుడితో వైరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, వ్యభిచారం అనగా ఏంటంటే లోకాన్ని స్నేహించడమే వ్యభిచారం. లోకములో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించడమే వ్యభిచారం కింద, లోకం వైపు ప్రయాణం చేయటమే వ్యభిచారం కింద సంబోధించబడింది. మరి మనం ఎలాగ నడవాలంటే దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, దేవుని సన్నిధితో సహవాసం కలిగి ఉండాలి. మన స్నేహం ఎవరితో? ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ముత్యముతో చేయబడిన గుమ్మములోనికి ప్రవేశించాలంటే ఇదిగో ఎవరు ప్రవేశిస్తారో మనం మొదటిగా తెలుసుకున్నాం. ఎవరు ప్రవేశించరో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా కుక్కలు దాంట్లోకి ప్రవేశించరు, రెండోదిగా మాంత్రికులు దాంట్లోకి ప్రవేశించరు, మూడోదిగా వ్యభిచారులు కూడా దానిలోకి ప్రవేశించరు, నాలుగోదిగా అక్కడ మనం చూసినట్లయితే నరహంతకుల గురించి కూడా రాయబడి ఉంది. పాత నిబంధనలో నరహత్య అనేది ఒక వ్యక్తిని చంపేయడం, బ్రతికున్న వ్యక్తిని ప్రాణాలు తీయడమే నరహత్య. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతటి కూడా మనం చదివితే మన సహోదరుని మనం ప్రేమించకపోవడమే నరహత్య చేసినట్టు అంట. ప్రైజ్ ది లార్డ్. మన సహోదరుని, మన పొరుగు వారిని, ఇరుగు పొరుగు వారిని కనీసం మన వారిని ప్రేమించకపోగా సహోదరుని ఆ కంటిలో ఉన్నటువంటి నలుసును, అందుకే యేసు ప్రభు వారు చెప్తారు ఆ అధ్యాయంలో, మీ కంటిలో ఉన్న దూలాన్ని మీరు చూసుకోండి అయ్యా, మీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును చూసుకో అంటున్నావంటమ్మా. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మన కంట్లో ఏమున్నాయి? దూలాలే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి మనలో లోపాలు. ఎదుటివారి కంట్లో అంటే నలుసు ఉందంట. మనం వెళ్ళి ఏం చెబుతున్నాం అంటే, అబ్బాయి నీ కంట్లో నలుసు ఉందిరా తీసుకో అంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ముందు నీ కంట్లో దూలం ఉంది తీసుకో, అప్పుడు ఆ ఎదుటోళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ కంట్లో నలుసు తీసుకోవచ్చులే. మన సహోదరుని, తోటి సహోదరుని మనం ప్రేమించకపోవడమే అది నరహత్య కిందకు వస్తుందని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంటే ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణలను అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. ముందు మనం సహోదరులతో సమాధానపడి, ఒకవేళ అప్పుడు గుర్తొచ్చింది, మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనకి ఏదైనా గుర్తొచ్చినప్పుడు మనం వెళ్ళి సమాధానపడి అప్పుడు దేవుని మందిరంలో బలి అర్పించాలని, ఆ సహోదరులతో సమాధానం కలిగి ఉండాలని, మరి వారి మీద మనం ఎటువంటి నేరారోపణ చేసినా సరే బైబిల్ చెప్తుంది నువ్వు నరహత్య చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. కంటితో చేసిన, నోటితో చేసిన, హృదయాలోచనలతో చేసిన, కంటితో చూసినా సరే వ్యభిచారం చేసినట్లే. లేకపోతే కంటితో మాటలు, దూషణకరమైన మాటలు పలికితే నరహత్య చేసినట్లే అని చక్కగా బైబిల్ బోధిస్తోంది. ఇలాంటి నరహత్య చేయవారు ఎవరూ కూడా ఆ ముత్యముతో చేయబడినటువంటి ఆ గుమ్మములోనికి వారు ప్రవేశించరు. వారు ఎక్కడ ఉంటారంటే వెలుపట ఉంటారంట, బయటే. ఆ బయట వరకే వారికి ఛాన్స్, కానీ లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదని బైబిల్ చక్కగా స్పష్టంగా బోధిస్తూ ఉంది. 5వదిగా మనం చూసినట్లయితే ఇంకెవరంటే విగ్రహారాధన చేసేవారు. విగ్రహారాధన అనేది మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే
విగ్రహారాధన ఏంటంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఏది స్థానం ఇచ్చినా సరే, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నా. బైబిల్లో ఉన్న మాటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో మనం ఆ వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుందంట. ప్రైజ్ లార్డ్. దేవుని హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. హృదయంలో ఏముండాలి? దేవునికి స్థానం ఉండాలి. ఇప్పుడు మనసు ఎక్కడుందంటే ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంది. విగ్రహారాధన అంటే ఏంటంటే మన హృదయంలో ఏది నిండిపోయింది. ధనం అని కొంతమంది ధనం కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఆస్తులు సంపాదించుకుందామని పరిగెత్తే వాళ్ళు ఉంటారు. గెహాజీ కూడా అలాగే ఆస్తులు సంపాదించుకోవడానికి ధనము కోసం పరిగెత్తాడు. చివరికి తన శరీరం మీదకి ఆ ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్నటువంటి నైమోను కుష్ఠరోగం ఆ గెహాజీకి వచ్చేసింది. బిలాము కూడా ధనం కొరకు పరిగెత్తాడు. చివరికి దేవుడికి వ్యతిరేకిగా మార్చబడ్డాడు. చూడండి, మనం అలా బైబిల్లో చూసినట్లయితే ధనం ఎక్కడుంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుందంట. మనం ధనానికి సమయాన్ని ఇస్తున్నాం అనుకోండి, మన హృదయం నిండా ధనముతో నింపబడిపోయి ఉంటుంది. ఇక అదే ఒక విగ్రహంలాగా మార్చబడిపోద్ది. అదే ఒక దేవుళ్ళలాగా అయిపోతారు. ధనమే దేవుడు అనుకుంటారు. ధనం అని ధన దాహంతో పరిగెత్తేవారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో మనం ధనం వెనకాల పరిగెత్తకూడదు, కానీ ధనము మన వెనకాల పరిగెత్తునుగాక. ఆమేన్. ప్రభు మనల్ని అలాగా ఆశీర్వదించునుగాక. మన చేతి పనులు నిశ్చయముగా దేవుడు కష్టార్జితాలను ఆశీర్వదించునుగాక. మనం వెలుపలికెళ్ళా లోపలికెళ్ళా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మన పిండి పిసుకు గంపల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ధనం కోసం మనం పరిగెత్తకూడదు, అది మన వెనకాల పరిగెత్తుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం ధనాన్నే గురి చేసుకొని పరిగెడుతున్నామంటే అది మనకు ఒక విగ్రహంలాగా మార్చబడిపోద్ది. కాబట్టి ఆ ధనము గురించి మనం పరిగెత్తకూడదు. ధనమే ఒక విగ్రహం అంట. కొంతమందికి పిల్లల విగ్రహాలుగా మార్చబడతారు. కొంతమందికి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తారు, కన్నీరు విడుస్తారు, అన్నలాగా. పొందుకున్న తర్వాత మరి ఏంటమ్మా ఈ వారం మందిరానికి రాలేదన్నావు అనుకో, ఎక్కడండి పిల్లలు అస్సలు లెగలేదు. వాళ్ళకి స్నానాలు చేపించి టిఫిన్లు పెట్టేపాడికి సరిపోయింది, టైం అయిపోయింది అంటారు. ఇప్పుడు ఎవరి విగ్రహాలుగా అయిపోయారంటే పిల్లలే ఆటంకాలు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మనకు ఒక ఆటంకం అయిపోయారు. వాళ్ళు ఒక విగ్రహాలుగా మార్చబడిపోయారు. మనవాళ్ళని చూసుకొని కొంతమంది మురిసిపోయే వాళ్ళు ఉంటారు. మనవరాళ్ళని చూసుకొని మురిసిపోయే వాళ్ళు ఉంటారు. భర్తను చూసుకొని మురిసిపోయే వాళ్ళు ఉంటారు. కొడుకుని చూసుకొని మురిసిపోయే వాళ్ళు ఉంటారు. ఇల్లుని చూసుకొని అబ్బా ఇక శుభ్రంగా తుడిసిన వాళ్ళు తుడిసినట్టే ఉంటారు. ఆ ఇల్లుని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కొంతమంది, అలా టీవీని చూసుకొని మురిసిపోయే వాళ్ళు కొంతమంది. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, విగ్రహాలు ఇవన్నీ కూడా విగ్రహాల కిందకే వస్తాయి. ఎవరో ఆ ముత్యముతో చేయబడిన గుమ్మంలోనికి ప్రవేశించరంటే విగ్రహారాధికులు ఆ గుమ్మంలోకి ప్రవేశించరో, వారు వెలుపటి భాగంలోనే ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. చివరిగా ఇంకొక మాట, 6వ గుంపు. ఇక్కడ 6వ గుంపు కూడా కనిపిస్తూ ఉంది. అబద్ధములను ప్రేమించి వాటిని జరిగించేవారు. అచ్చంగా అబద్ధాలని ప్రేమించేవారు, ఆ అబద్ధాలతోనే జీవితాన్ని గడిపేవారు, వారు కూడా ఎన్నటికీ కూడా ఇదిగో ఆ ముత్యముతో చేయబడినటువంటి గుమ్మములోనికి వారు ప్రవేశించలేరని దేవుని వాక్యం కరాఖండిగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా మనము జీవించుదుముగాక. అబద్ధములు ఆడకూడదు. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్లుగా మరొక మాట, అబద్ధ సాక్ష్యాలు కూడా ఎప్పుడు మనం చెప్పకూడదు. 5వ అధ్యాయం 20వ వచనంలో ఎప్పుడు మన సహోదరుడి మీద కానీ పొరుగు వారి మీద కానీ మనకు తెలిసిన వారి మీద ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్పకూడదు. అది ఒక ఆజ్ఞ. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధమును ప్రేమించి అబద్ధములు జరిగించువాడు వాడు కూడా ఆ గుమ్మంలోనికి ప్రవేశించరు.
ఈరోజు మరి ఎలాగున్నాం మనం? ఇదిగో జీవవృక్షమునకు హక్కు గలవారిగా ఉన్నామా? మన వస్త్రములను శుద్ధి చేసుకొని ఉతుక్కునే వారిగా ఉన్నామా? నీతిమంతుల గుంపులో ఉన్నామో లేదో? ఒకవేళ 2 గుంపులు ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఆ గుమ్మములో ప్రవేశించే గుంపు, ఒకటేమో వెలుపులుండే గుంపు. ఈ వెలుపులుండే గుంపులో 6 మనకు కనిపిస్తున్నారు. మొదటి వ్యక్తి కుక్కల స్వభావం కలిగిన వారు, మాంత్రిక స్వభావం కలిగిన వారు, ఇదిగో వ్యభిచార స్వభావం కలిగిన వారు, ఇదిగో ఇంకా అక్కడ మనం చూస్తే నరహత్య స్వభావం కలిగిన వారు, విగ్రహారాధికులు, అబద్ధాలు ఆడేవారు, అబద్ధమును ప్రేమించి ఆ అబద్ధాలు జరిగించేవారు, వీళ్ళందరూ కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించరు. అది ఫైనల్ జడ్జిమెంట్. దేవుడు చెప్పాడు 22వ అధ్యాయం అనేది ఇక ముగింపు అన్నమాట. ప్రకటన గ్రంథానికి, బైబిల్కి కూడా ముగింపే. ఆ ముగింపు మాటల్లో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళెవ్వరు దాంట్లో ప్రవేశించరయ్యా, దానిలో హక్కు గలవారు మాత్రమే ఆ గుమ్మములో ప్రవేశించినట్లుగా తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఈ వస్త్రాలు చాలా వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది, ఉల్లాస వస్త్రం ఉంది, మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలు తెల్లని వస్త్రాలు, బూటా పనితో చేయబడిన వస్త్రాలు, ఇలాగ రకరకాలైన వస్త్రాలు దేవుడు మనకి, నీతి క్రియలనే వస్త్రాలు. ఈ వస్త్రాలు మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శుద్ధి చేసుకోవాలి, ఉతుక్కోవాలి. అలాగ మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింప చేయనట్లుగా